వెల్కమ్ టు టాప్ 9 న్యూస్ ఆన్ టీవీ9 నీలిమ. ఏపీలో టీడీపీ జనసేన టికెట్ల కేటాయింపుతో అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. చాలా చోట్ల ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అటు టికెట్లు రాని వారిని బుజ్జగిస్తున్నారు కీలక నేతలు. ఇలాంటి టాప్ 9 వార్తలను ఏపీ పాలిటిక్స్ లో చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొత్తపేట టికెట్ వ్యవహారం జనసేనలో మంటలు రేపింది. కొత్తపేట టికెట్ టీడీపీకి దక్కడంతో జనసేన శ్రేణులు భగ్గుమన్నాయి. ఆలమూరు పార్టీ ఆఫీసులో జెండాలు పీకేశారు జనసేన శ్రేణులు. జెండాలు ఫ్లెక్సీలను తగులపెట్టారు. అవమానం భరించలేక జెండాలు ఫ్లెక్సీలు దగ్ధం చేశామంటున్నారు. కొత్తపేట టికెట్ ని బండారు శ్రీనివాస్ కి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తోపులాటకు దారితీసింది. దళితుల పిలుపు తాతయ్య గెలుపు పేరుతో టీడీపీ ర్యాలీ నిర్వహించింది. అయితే మున్సిపల్ సెంటర్లో వైసీపీ జెండా ఊపాడు ఓ వ్యక్తి. దీంతో ఆ వ్యక్తి పైకి దూసుకుళ్లారు టీడీపీ కార్యకర్తలు. ఘటనతో వైసీపీ జెండాతో పాత మున్సిపల్ ఆఫీసులోకి వెళ్లాడతను. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు సైతం అందులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆఫీస్ గేటు వేసి వైసీపీ కార్యకర్తలు బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో తోపులాట జరిగింది. తనకు పార్టీ మారే ఆలోచన లేదన్నారు కందుల దుర్గేష్. ఇండిపెండెంట్ గా పోటీ చేసే ప్రసక్తే లేదన్నారు. నిడదవోల నుండి పోటీ చేయాలని అధిష్టానం చెప్పిందని, త్వరలో విస్తృత స్థాయి సమావేశం ఉంటుందన్నారు దుర్గేష్. జనసేన పార్టీ నుంచే పోటీలో ఉంటానన్నారు దుర్గేష్. మంగళగిరి ఎయిమ్స్ ను ప్రధాని నరేంద్ర మోదీ రాజ్కోట్ నుండి వర్చువల్ గా జాతికి అంకితం చేశారు. 1618 కోట్లతో 183 ఎకరాల్లో 960 పడకలతో ఎయిమ్స్ ను నిర్మించారు. ఇటు మంగళగిరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి విడుదల రజనీతో పాటు బీజేపీ ముఖ్య నేతలు హాజరయ్యారు. మంగళగిరి ఎయిమ్స్ ప్రారంభోత్సవంలో వివాదం నెలకొంది. కేంద్రం నిధులతోనే ఎయిమ్స్ నిర్మించారంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు బీజేపీ కార్యకర్తలు. అయితే బీజేపీ ఫ్లెక్సీలను తొలగించాలని పోలీసులు కోరటంతో బీజేపీ కార్యకర్తలు అంగీకరించలేదు. దీంతో పోలీసులతో బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. పవన్ ను చంద్రబాబు అవమానపరుస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణు చెప్పారు. పావలాకి కూడా పనికిరాని స్థితికి తీసుకొచ్చారన్నారు. చంద్రబాబుకు కులమే ముఖ్యమని, కందుల దుర్గేష్ కు అన్యాయం చేశారని మంత్రి వేణు ఆరోపించారు. పెడన టికెట్ టీడీపీకి కేటాయించడంతో రోడ్డెక్కారు జనసేన నాయకులు. కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. 10 ఏళ్లుగా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామని, తమ ఆశలన్నీ అడియాసలు చేశారని మండిపడ్డారు. మమ్మల్ని సంప్రదించకుండా పెడన టికెట్ టీడీపీకి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు టీడీపీ కోవట్టుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. బండ్రెడ్డి రామకృష్ణ టీడీపీకి అమ్ముడుపోయాడని తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబుతో భేటీ అయ్యారు ఆలపాటి రాజా. పొత్తులో భాగంగా తెనాలి సీటు నాదెండ్లకి కేటాయించారు. దీంతో సర్దుబాటును అర్థం చేసుకోవాలని కోరారు చంద్రబాబు. ప్రత్యామ్నాయం కల్పిస్తానని రాజాకు చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనిపై హర్షం వ్యక్తం చేశారు ఆలపాటి రాజా. పెనుకొండలో మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిని కలిశారు మాజీ మంత్రి పరిటాల సునీత. పెనుకొండ టీడీపీ అభ్యర్థిగా సవితమ్మ పేరు ప్రకటించడంతో అసంతృప్తిగా ఉన్నారు పార్థసారథి. దీంతో ఆయన్ని బుజ్జగించేందుకు పరిటాల సునీతను దూతగా పంపించింది టీడీపీ అధిష్టానం. అయితే రేపు పార్టీ అధిష్టానం దగ్గరికి వెళుతున్నానని తెలిపారు పార్థసారథి. పార్టీ తనకు టికెట్ ఎందుకు నిరాకరించిందో తెలియదు అన్నారు. రేపు విచారణకు హాజరు కాలేనని సిబిఐకి లేఖ రాశారు కవిత. ఏప్రిల్ తొలి వారంలో ఎన్నికలు జరుగుతాయంటున్న కిషన్ రెడ్డి. 6 గ్యారంటీల అమలుకు డెడ్ లైన్ పెట్టిన కేటీఆర్. ఇలాంటి టాప్ 9 వార్తలు తెలంగాణ టుడేలో చూద్దాం. సిబిఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. రేపు విచారణకు హాజరు కావటం లేదని కవిత లేఖలో పేర్కొన్నారు. 26ను విచారణకు హాజరు కావాలని సిబిఐ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. అయితే ముందే నిర్ణయించిన కార్యక్రమాల దృష్ట్యా రేపు విచారణకు హాజరు కాలేనని చెప్పారు కవిత. ఏప్రిల్ మొదటి వారంలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి అన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు. బీఆర్ఎస్ ఒక్క సీటు గెలువుకున్నా నష్టం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు అవినీతి పార్టీలని, కుటుంబ పార్టీలని అన్నారు కిషన్ రెడ్డి. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని, కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలు చేస్తోందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 17కి 17 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసే సత్తా రేవంత్కి లేదన్నారు. తూప్రాన్లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ గ్యారెంటీల అమలు కోసం మార్చి 17 వరకు వెయిట్ చేస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికలకు ముందు అందరికీ అన్ని ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు కొందరికి కొన్నే అని మాట మారుస్తోందన్నారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. ఆర్టీసీలో కొత్త బస్సుల కొనుగోలు, పీఆర్సీ బాండ్స్ చెల్లింపుల్లో చొరవ చూపాలని లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ కు తీగల కుటుంబం గుడ్ బై చెప్పింది. తీగల కృష్ణారెడ్డి, కోడలు అనిత బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. బీఆర్ఎస్ అధిష్టానం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు తీగల కుటుంబ సభ్యులు.
జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత ఉద్యమకారుడు భర్త శోభన్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ లో చేరారు. గాంధీ భవన్ లో దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ లో మొదటి నుండి ఉన్న ఉద్యమకారులకు న్యాయం జరగలేదన్నారు డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లాలో కేటీఆర్ ను అడ్డుకోవడానికి యత్నించారు ఎన్ఎస్యూఏ కార్యకర్తలు. అచ్చంపేట మండలం చెన్నారం గేట్ సమీపంలో ఎన్ఎస్యూఏ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కె శ్రీనివాసరెడ్డిని నియమించారు. దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2 సంవత్సరాల వరకు ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కొనసాగుతారు శ్రీనివాసరెడ్డి. తమకు మెట్రో రైల్ సౌకర్యం కావాలంటూ మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో మేడ్చల్ జాతీయ రహదారిపై సుచిత్ర సెంటర్లో ధర్నా నిర్వహించారు. రాబోయే రోజుల్లో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని మెట్రో రైల్ కోసం ఉద్యమం చేస్తున్నామన్నారు. కొంపల్లి, పోయినపల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, అల్వాల్, షామీర్పేట్, బొల్లారం ప్రాంత ప్రజలు చాలా దూర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. కుప్పంకు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నిస్తున్న పెద్దిరెడ్డి. జయహో బీసీ సదస్సులో తెలుగు తమ్ముళ్ల బాహాబాహి, ఇదేనా పొత్తు ధర్మం అని ప్రశ్నిస్తున్న హరిరామ జోగయ్య. ఇలాంటి టాప్ 9 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. భీమవరంలోని ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. శివరామరాజుతో మాట్లాడేందుకు వచ్చారు ఉండి నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు కొత్త నాగేంద్ర కుమార్. అయితే ఉండి అభ్యర్థిని ప్రకటించే ముందు శివరామరాజుకు ఎందుకు సమాచారం ఇవ్వలేదంటూ నాగేంద్ర కుమార్ పై తిరగబడ్డారు శివరామరాజు వర్గ నేతలు. దీంతో చేసేదేమీ లేక అక్కడి నుండి వెళ్లిపోయారు కొత్త నాగేంద్ర కుమార్. రేపు కుప్పంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తారు. ఈ సభ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి పెద్దిరెడ్డి. టీడీపీ జనసేన జాబితా వాళ్ల అంతర్గత వ్యవహారం ఉన్నారు. ఎన్నికల్లో నిజమే గెలవాలని మేం కూడా కోరుకుంటున్నామని, కుప్పంకు హంద్రీనివా కాలువ జీవనాడి అన్నారు పెద్దిరెడ్డి. 54 చెరువులను హంద్రీనివా నీటితో నింపుతామని తెలిపారు. గతంలో పాలార్ ప్రాజెక్టును చంద్రబాబు అడ్డుకున్నారని, చంద్రబాబు కుప్పం ప్రజల కోసం చేసిందేమీ లేదన్నారు పెద్దిరెడ్డి. కర్నూలు జిల్లాలో జరిగిన జయహో బీసీ సదస్సులో తెలుగు తమ్ముళ్లు బాహాబాహికి దిగారు. ఎమ్మెగనూరు టీడీపీలోని 2 వర్గాలు కుర్చీలు విసురుకున్నాయి. ఎమ్మెగనూరు టీడీపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి, డాక్టర్ మాచాని సోమనాథ్. దీంతో ఈ 2 వర్గాల కార్యకర్తలు బాహాబాహికి దిగారు. టీడీపీ జనసేనకు ఎజెండా అంటూ ఏమీ లేదన్నారు మంత్రి బొత్స. జనసేనకు 24 సీట్లు అంటే ఆ పార్టీ నాయకుడికి ప్రజల్లో ఎంత ఎలివేషన్ ఉందో అర్థమవుతోందంటూ సెటైర్ వేశారు. హరిరామ జోగయ్య పట్టు వదలటం లేదు. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా టార్గెట్ గా మరో లేఖాస్త్రం సంధించారు. జనసేనకు కేవలం 24 సీట్లు ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. ఒకరు ఇవ్వటం, మరొకరు దేహి అని పుచ్చుకోవటం పొత్తు ధర్మం అనిపించుకోదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన కార్యకర్తలు రాజ్యాధికారంలో గౌరవ వాటా కోరుకుంటుంటే అలా కాదని పవన్ తన శక్తిని తక్కువ అంచనా వేసుకోవటం ఎందుకో అర్థం కావటం లేదన్నారు. పవన్ ను 2.5 ఏళ్లు సీఎంగా చూడాలి అనేది జనసేన కార్యకర్తల కోరిక అన్నారు జోగయ్య. విశాఖ టూరిస్ట్ ఆకర్షణలో సరికొత్తగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వచ్చి చేరింది. విశాఖ బీచ్ ఇప్పుడు సరికొత్త టూరిస్ట్ డెస్టినేషన్ గా మారుతోంది. తీరం నుండి 100 మీటర్ల వరకు సముద్రం లోపలకు దీన్ని ఏర్పాటు చేశారు. 1,20,00,000 రూపాయల ఖర్చుతో దీన్ని నిర్మించారు. విశాఖ బీచ్ లో ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ను వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. గుంటూరులో ఆటో డ్రైవర్స్ తో ఆత్మీయ సమావేశం నిర్వహించారు మంత్రి విడుదల రజని. ఆటో డ్రైవర్ల సంక్షేమానికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని, వారి కష్టాల గురించి ఆలోచించి వాహనమిత్ర ప్రవేశపెట్టారని తెలిపారు. వాహనమిత్ర పథకం ద్వారా 5 ఏళ్లలో ఒక్కో ఆటో డ్రైవర్ 50,000 సాయం అందిందన్నారు విడుదల రజని. సమావేశం అనంతరం కాసేపు ఆటో నడిపి సందడి చేశారు మంత్రి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముంగుడంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. ముంగుడంలో ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి అమ్మవారి నూతన ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయ అమ్మవారిని దర్శించుకోవటం పూర్వజన్మ సుకృతం అన్నారు కవిత. అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు బాగుండాలని కోరుకున్నానని తెలిపారు. సమతా స్ఫూర్తి కేంద్రంలో ప్రతి దృశ్యం రమణీయం, ప్రతి ఘట్టం మహాద్భుతం. శాంతి కళ్యాణ మహోత్సవం అపూర్వ ఘట్టంగా నిలిచింది. విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యావాహచనం, ప్రోక్షణ, రక్షణ బంధన కార్యక్రమాలతో శుభప్రదంగా శాంతి కళ్యాణోత్సవం సాగింది. సముద్ర గర్భంలో ప్రధాని సాహసం, దేశంలోని అతిపెద్ద కేబుల్ వంతెన ప్రారంభం, మళ్లీ చెయ్యి కలిపిన రాహుల్, అఖిలేష్. ఇలాంటి టాప్ 9 వార్తల్ని నేషనల్ న్యూస్ లో చూద్దాం. ద్వారకలో సముద్ర గర్భంలో పూజలు చేశారు ప్రధాని మోదీ. స్కూబా డైవింగ్ ద్వారా సముద్ర జలాల్లోకి వెళ్లారు. సముద్ర గర్భంలో ఉన్న మహానగరాన్ని దర్శించుకుని పూజలు చేశారు. కొన్ని నెలల వ్యవధిలోనే అరేబియా సముద్రంలో డైవింగ్ చేశారు మోదీ. దేశంలోనే అతిపెద్దదైన సుదర్శన సేతు కేబుల్ వంతెనను గుజరాత్ ద్వారకలో ప్రారంభించారు ప్రధాని మోదీ.
జాతికి అంకితం ఇచ్చారు. దీని నిర్మాణానికి 980 కోట్లు ఖర్చు చేశారు. ఈ వంతెన ఓకా ప్రధాన భూభాగాన్ని బాట్ ద్వారకా దీపాన్ని కలుపుతుంది. వికసిత భారత్ సంకల్పంతో దేశ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సందేశం ఇచ్చారు ప్రధాని మోదీ. ప్రపంచ గాయత్రి పరివార్ను ఉద్దేశించి వర్చువల్ సందేశం అందించారు ప్రధాని. గుజరాత్ లోని రాజ్కోట్ లో ఉన్న ఎయిమ్స్ ని సందర్శించారు ప్రధాని. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయతో కలిసి ఎయిమ్స్ ను సందర్శించారు. అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, పరికరాలు, రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆ తర్వాత రాజ్కోట్ లో నిర్వహించిన రోడ్ షోకు భారీగా జనం తరలివచ్చారు. ప్రధానిపై పూలవర్షం కురిపించారు. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది బీజేపీ. మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన ప్రబుద్ధ జన్ సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ ఎన్నికల్లో 370 సీట్లకు పైగా గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దళితులకు, ఓబీసీలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. భారత్ జోడో న్యాయ యాత్ర అలీగఢ్ లో కొనసాగుతోంది. మరోవైపు యూపీలో జరుగుతున్న రాహుల్ న్యాయ యాత్రలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. కాంగ్రెస్, ఎస్పీ మధ్య సీట్ల వివాదం తరువాత తాజాగా రాహుల్ యాత్రలో పాల్గొన్నారు అఖిలేష్. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 370 సీట్లు గెలుచుకునే అవకాశం లేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. అయితే బెంగాల్, తమిళనాడు, తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంటుందని తెలిపారు. చలో ఢిల్లీ కార్యక్రమానికి విరామం ఇచ్చినప్పటికీ దేశ రాజధాని సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గలేదు. రైతుల శిబిరాలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 29 వరకు ఇక్కడే ఉంటామని, ప్రభుత్వం స్పందన బట్టి తదుపరి కార్యాచరణ ఉంటుందని చెప్తున్నారు రైతులు. తమ డిమాండ్లు నెరవేర్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు రైతు నాయకుడు సర్వాన్ సింగ్ పంతర్. ఎంఎస్పీకి చట్టబద్ధతతో పాటు ఇతర డిమాండ్లు నెరవేరే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. దేశంలో క్రీడా మౌలిక సదుపాయాలు మెరుగుపరిచామన్నారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. టీవీ9 వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సుకు హాజరయ్యారు కేంద్ర మంత్రి. ఏషియన్ గేమ్స్ లో భారత్ 100కు పైగా మెడల్స్ సాధించిందని తెలిపారు. భారతదేశం తన కర్తవ్యం నిర్వర్తిస్తోందని, ఫలితాలు అవే వస్తున్నాయి అన్నారు. అయోధ్యను దర్శించుకున్న 60 లక్షల మంది భక్తులు. తమిళనాడులో కలకలం రేపిన పరువు హత్య. అన్నమయ్య జిల్లాలో 5గురి ప్రాణాలు తీసిన రోడ్డు ప్రమాదం. లాంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. అయోధ్యలో రామాలయం ప్రారంభమైన నెల రోజుల వ్యవధిలో 60 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ సమయంలో 25 కోట్ల రూపాయలతో పాటు 25 కిలోల బంగారం, వెండి ఆభరణాలు విరాళంగా వచ్చాయని శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ తెలిపింది. కేరళలో అట్టుకల్ పొంగల్ ను సందడిగా జరుపుకున్నారు. తిరువనంతపురం వీధుల్లో మట్టి కుండల్లో బియ్యం, నెయ్యి, అరటిపండు, బెల్లం, కొబ్బరికాయలతో పాయసం తయారు చేసి నైవేద్యం సమర్పించారు. జమ్మూ కశ్మీర్ వాస్తవాధీన రేఖ దగ్గర ఉన్న కిషన్ గంగా నదిలో కొత్తగా నిర్మించిన ఘాట్లో భక్తులు పెద్ద ఎత్తున మాఘ స్నానాలు చేశారు. గత ఏడాది ఏర్పడిన సేవ్ శారదా కమిటీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. గుజరాత్ వడోదరలో నిర్వహించిన 51వ రాష్ట్ర స్థాయి ఫలపుష్ప ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. రకరకాల పువ్వులు, కూరగాయలు, పండ్లు, బోన్సాయి మొక్కలు ప్రదర్శనలో పెట్టారు. ఇవన్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి.